ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు రాబోయే 30వ తారీఖున గద్దర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగి బీఆర్ఎస్పీ పార్టీ లీడర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ యొక్క పేపర్లు మీ చేతిలో ఉన్నాయి, ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేశారు. ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్కి? ముఖ్యంగా ఈరోజు గద్దర్ ఒక వ్యక్తి కాదండి, పెద్ద శక్తి ఆయన. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో పాఠాలు చదువుకొని నేర్చుకొని ప్రజా జీవితంలోకి పోయి ఆయనకున్నటువంటి సాహిత్యం మీద పట్టుతోని ప్రజల్లో పాటలు పాడి పాఠాలు చెప్పి ప్రజలకు చైతన్యపరిచినటువంటి ప్రజా యుద్ధ నౌక పేరుగాంచిండు గద్దరు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి అండి. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు ఆయన పెద్దనగా నిలిచిండు. అటువంటి గద్దర్ త్యాగాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎన్నికల హామీలలో ఎన్నికల అవకాశాల కోసం, రాజకీయ అవకాశాల కోసం హామీలు ఇచ్చి ఈరోజు విస్మరణ చేయడం జరిగింది. గద్దర్ చనిపోయి 3 ఏళ్ళు గడుస్తూ ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ పాలనలో ఈరోజు 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా కేవలం గద్దర్ త్యాగం రాజకీయాల అవసరాల కోసం పనికొస్తుంది తప్ప ఆయన యొక్క త్యాగం ఈరోజు మళ్ళా నెమరేసుకునే పరిస్థితికి నోచుకుంటలేదు. ఎందుకంటున్నా అంటే గతంలో ఆయన చచ్చిపోయిన రోజు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడిండు ఆ రోజు? గద్దరు త్యాగానికి గుర్తుగా, గద్దర్ త్యాగానికి చిహ్నంగా ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ అధికారికంగా ప్రభుత్వం తీసుకొస్తుంది, మా గవర్నమెంట్ వస్తాయి అని చెప్పిండు. దాని తర్వాత ప్రథమ వర్ధంతి రోజు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి హాజరై ఆ రోజు ఏదైతే ఆగస్టు 7వ తారీఖు 2024 స్టేట్మెంట్ ఇది ప్రధాన శీర్షికలో వచ్చింది. ఆ గద్దర్ పేరు మీద ఆయన త్యాగానికి గుర్తుగా ఎట్లయితే ఎన్టీఆర్ది, ఎట్లయితే ఇందిరాగాంధీది స్మారక స్మృతివనం ఎట్లయితే ఉన్నదో ఎకరా స్థలంలో 3 కోట్లు వెచ్చించి నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేస్తామనేసి మాట్లాడారు. అయితే ఆ మాటలన్నీ కూడా మాటలకే పరిమితం అవుతున్నాయి కానీ అమలుకు నోచుకోవట్లేదు. ఇది కేవలం రాజకీయ అవకాశాల కోసం, అవసరాల కోసం మాత్రమే ప్రజా ఉద్యమకారులు వారి యొక్క నేపథ్యాలు ఉపయోగపడుతున్నాయి తప్ప వాటిని ప్రజలకు వారిని చైతన్యపరిచే విధంగా, వారి యొక్క త్యాగాలను చెప్పించే విధంగా ఈ ప్రభుత్వం ఇనిషియేట్ చేయట్లేదు. నేను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేస్తున్నా, మీరు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి, ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక గొప్ప రోడ్డుకు గద్దర్ పేరు పెట్టాలి, మీరు ఆ స్మృతివనంను ఏర్పాటు చేసి తీరాల్సిందే. మరొక విషయం మా తరపు నుంచి డిమాండ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆయన స్టూడెంటు, ఇక్కడ ఆయన గుర్తుగా, ఆయన త్యాగాలకు గుర్తుగా ఒక డిపార్ట్మెంట్ను పెట్టాలి, ఒక బిల్డింగ్ను కట్టాలి, ఆయన పేరు మీద, ఆయన త్యాగాల పేరు మీద వాటిని నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అందించే విధంగా ఆ పాఠాల రూపకల్పన ఉండాలి. కాబట్టి మీరు ఈ విధమైన ఆలోచన తీరుతో పనిచేస్తే బాగుంటుంది. కానీ కేవలం గద్దర్ యుద్ధ నౌక, ఆయన బాగా త్యాగం చేసిండు, కేసీఆర్ ఆయన రానియలేదు, కేసీఆర్ దూరం కొట్టిండు, దొరల పాలనలో ఇట్లయింది అట్లయింది అనేసి జనాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసమే మీరు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా గద్దర్ అభిమానులు ఉన్నారు, చెప్పులు తీసుకొని కొడతారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా కవులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు గౌరవిస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి, దీని ఎలా చూడవచ్చు అంటారు? ఇక్కడ గౌరవం అండి. ఇప్పుడు గద్దర్ ఎవరి మీద పోరాటం చేసిండు? పెట్టుబడిదారుల మీద, భూస్వామ్య వ్యవస్థ మీద. పచ్చిగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళ మీద ఫైట్ చేసిండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా గద్దర్కు బుల్లెట్ దాకింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే గద్దర్కు బుల్లెట్ దాకింది. అటువంటి కాంగ్రెస్ వల్లే ఈరోజు సావు దగ్గర వచ్చి మొత్తుకున్నట్టు లేదు. ఏ ఉద్యమకారుని నువ్వు గౌరవించుకున్నావు? ఇదే గద్దర్ పేరు మీద నువ్వు రాజకీయం చేసింది వాస్తవం కదా. మరి గద్దర్ చనిపోయిన తర్వాత ఎందుకు పెట్టలేదు ఆయన పేరు మీద శృతివనం? నువ్వు అవార్డులు ప్రకటిస్తూ ఉన్నావు, ఎవరి మీద, ఎవరికి ఇస్తున్నావు అవార్డులు? రంగులు వేసుకొని సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి, యాక్టర్లకు ఇస్తున్నావు. నువ్వు విప్లవ సాహిత్యకారులకు ఎందుకు ఇస్తలేవు? మరి మావోయిస్టు పార్టీలలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ప్రజా జీవితం కోసం ఈ జీవితాన్ని మొత్తం వెచ్చించినటువంటి ప్రజా ఉద్యమకారుల కోసం ఎందుకు అవార్డులు ఇవ్వట్లేదు? వాళ్ళని ఎందుకు నువ్వు కనుమరుగు చేస్తున్నావు? వీళ్ళు అంతకంటే గొప్ప ఏమైనా పొడిచిర్రా సినిమా యాక్టర్లు? వాళ్ళకు అవార్డులు ఇస్తున్నావు గద్దర్ పేరు మీద. నువ్వు గద్దర్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిండు కదా. సినీ ఇండస్ట్రీ అంటే సమానత్వం ఉండాలని చెప్పినోడు గద్దరు. నువ్వు గద్దర్ సిద్ధాంతానికి, గద్దర్ ఫిలాసఫీకి వ్యతిరేకంగా ఆయన పేరే పెట్టి వాళ్ళకి అవార్డులు ఇస్తే దేనికి అర్థం ఇది? కాబట్టి ఇది చాలా పొరపాటు చేస్తూ ఉన్నాడు ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా గద్దరు స్మృతివనాన్ని నిర్మాణం చేసి గద్దర్ పేరు మీద ఒక ఫౌండేషన్ కానీ, కార్పొరేషన్ కానీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పోరాట యోధులకు కానీ, ప్రజా జీవితంలో జీవితాన్ని వెచ్చించినటువంటి ప్రజా జీవిత నాయకులకు కానీ వారి యొక్క త్యాగాలను నెక్స్ట్ వచ్చే జనరేషన్లకు అందించే విధంగా కార్యకలాపాలు ఉండాలి తప్ప ఈ రాజకీయ అవసరాల కోసం
అందశ్రీ చచ్చిపోతే అందశ్రీ దగ్గర పోవడం, గద్దర్ చచ్చిపోతే గద్దర్ దగ్గర పోవడం, రేపు ఇంకోటి అయితే ఇంకోటి ఆడ పోయి ప్రగల్భాలు మాట్లాడడం తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు. నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించే దిశలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళి అక్కడ వివిధ కంపెనీ పారిశ్రామికవేత్తలతోటి కూడా ఎంఓయూ రాస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగ ఆశలు చిగురించేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా. అంటే ఈయన చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు గతంలో చెప్పేదిగా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పుట్టపోయే బిడ్డ మీద కూడా కేసీఆర్ అప్పులేసిండని మాట్లాడాడు. నేనేమంటున్నా, పుట్టపోయే బిడ్డ కూడా ఉద్యోగాలను రెడీ చేస్తున్నాడు ఈయన. దావోస్ పోయి ఆ స్విట్జర్లాండ్ దేశాలన్నీ తిరిగి ఉన్న కంపెనీలో మళ్ళీ పోయి చేసి లక్షల కోట్ల పెట్టుబడులు అని నమ్మిస్తూ ఉన్నాడు. మీడియా చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది కనుక అబద్ధాలు ప్రచారం చేసుకుంటా నేను పుట్టబోయే బిడ్డకు కూడా ఉద్యోగం రెడీ ఉన్నది మా ప్రభుత్వంలో అని అంటున్నాడు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ ఉద్యోగం లేదు కానీ పుట్టబోయే బిడ్డలకు ఉద్యోగాలు తెస్తున్నా అనేసి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో పుట్టబోయే బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి మా రాష్ట్రంలో అని చెప్తాను. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండని కూడా అంటుంటారు. మరి అప్పులపాలు చేస్తే నువ్వేం చేస్తున్నావు? అంటే అఫీషియల్గా కాగిచ్చినటువంటి రిపోర్ట్ ఏంది? 2,90,000 కోట్లు పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసేటువంటి పార్లమెంట్లో అఫీషియల్గా 2,90,000 కోట్లు కేసీఆర్ గవర్నమెంట్ అప్పులు చేసింది. నువ్వు ప్రచారం చేసింది ఏంది? అంటే ప్రచారం ఒకటి ఉన్నది, వాస్తవం ఒకటి ఉన్నది, ప్రచారం ఒకటి ఉన్నది. అబద్ధాలతోని, స్కామ్లతోని కాంగ్రెస్ పాలన సాగిస్తూ ఉన్నది. నిరుద్యోగులను ఈరోజు నట్టెట్ట ముంచి అశోక్ నగర్లో ప్రజాపాలన పేరుతోని, ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా, అశోక్ నగర్లో నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జీలు చేస్తున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి కాంగ్రెస్ పోలీసు వాళ్ళు వీళ్ళు గాంధీభవన్ రిక్రూట్ చేసినట్టు కాంగ్రెస్ పోలీసు వాళ్ళు రూమ్లలోకి పోయి అమ్మాయిలను కూడా చూడకుండా దాడులు చేస్తూ ఉన్నారు. అదే అశోక్ నగర్లో చిక్కడపల్లిలో రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి మీకు మా ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ పెట్టి రిక్రూట్ చేస్తున్నాడు. ఈరోజు ఎక్కడ పోయిండు? నిన్నగాక మొన్న రాజ్యాంగ దినోత్సవం ఇంప్లిమెంట్ అయిన రిపబ్లికన్ డే కదా, రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా రాజ్యాంగ పరిరక్షణ లేదు ఈ రాష్ట్రంలో, రాజ్యాంగం కూని అవుతున్నా, నువ్వు దేశమంతా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నా అనేసి తిరుగుతూ ఉన్నావు అనేసి ఈరోజు ఇక్కడున్న యువత పెద్ద ఎత్తున మొరిగిరు, మాట్లాడిరు. ఎవరు స్పందించే నాయకులు లేరు. కాంగ్రెస్ పార్టీ ఒక నిరుద్యోగులను, విద్యార్థులనే కాదు అన్ని సెక్షన్లను కూడా ఈరోజు నట్టెంట ఉంచుతూ ఉన్నది. అంటే ఇంకోటి ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఎందుకు ఇంత వైఫల్యం జరుగుతుంది అధికారులు? కింగ్కోటి ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిన మాట వాస్తవం. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు అయింది తాజాగా పొద్దున. దుందుబి హాస్టల్లో. అంటే ఇవన్నీ కూడా వీటిని ఎట్లా రెటిఫై చేయాలనేసి అది నేర్చుకోవడానికే ఈరోజు ఆయన ఆడువాడు పోయి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆశిస్తున్నాం.